హలో స్టూడెంట్స్, నేను మీ ఇంగ్లీష్ టీచర్ నరేందర్ రెడ్డి. మరి మీరు ఈరోజు 6వ తరగతికి రావడం జరిగింది. ఐ థింక్ యు ఆర్ ద న్యూ కమర్స్, న్యూలీ అడ్మిటెడ్ పీపుల్. సో వెల్కమ్ టు 6th class. And so today we are going to discuss about the topics in 6th class English and how you are going to learn that. And let me show you the textbook. మీకు ఒకసారి నేను ఈ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో యాజ్ యు ఆర్ ద న్యూ పీపుల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఐఎమ్ యూజింగ్ బైలింగ్యువల్, అంటే నేను 2 రకాల భాషలు మాట్లాడుతుంటాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంతా మోడల్ అంతా ఒకే రకంగా ఉంటుంది. Let me show you this video, and this is our textbook. Yeah, ఇక్కడ రకరకాల థీమ్స్గా మన టెక్స్ట్ బుక్ డివైడ్ అయి ఉంటుంది. టోటల్గా మనకు 8 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్లోనూ రీడింగ్ ఏ, రీడింగ్ బి అండ్ ఫర్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ సి ఇవ్వడం జరిగింది. ఆ బి రీడింగ్లో ఒక్కొక్కసారి మనకు పోమ్స్ ఉంటాయి. పోయం అంటామే, దాన్ని పోమ్ అంటాం. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఏ రీడింగ్, బి రీడింగ్లో పోమ్ ఉంది. ఐ వాంట్ పీస్ అనే పోమ్ ఉంది. అదేవిధంగా ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించి గ్రాండ్ కాంటెస్ట్ ఇన్ ద ఫారెస్ట్ ఉంది. సో ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ యూనిట్ కూడా అలాగే 3 సెక్షన్స్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th. సో ఇవన్నీ కాకుండా మీకు లాస్ట్లో లిస్నింగ్ టెక్స్ట్ ఉంటాయి. అంటే అవి వినడానికి మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే మీ అందరికీ తెలుసు, మీరు ఒక భాష నేర్చుకోవాలంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే యూ నీడ్ టు లిసన్ టు దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్. సో ఇఫ్ యూ లిసన్ దెమ్, యూ కెన్ కాంప్రహెండ్ ద లాంగ్వేజ్, యూ కెన్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. If you listen, you can understand. If you understand, you can read. If you listen, you can understand. If you understand, you can speak. అంటే లిస్నింగ్ వల్ల 2 వచ్చినాయి. We can read at the same time, speak, and the third one is you can even write. అంటే మీరు వినడం ద్వారా ఏమేమి నేర్చుకోవచ్చో చూడండి ఒకసారి. ఇక్కడ వినడం ద్వారా, కొత్త భాష వినడం ద్వారా మీరు చదవడం వస్తుంది, మాట్లాడడం వస్తుంది ఆ భాషలో, అదేవిధంగా ఆ భాషలో రాయడం కూడా వస్తుంది. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. అందుకే మీరు బాగా వినాలన్నమాట. ఇంగ్లీష్ ఎంత బాగా వింటే అంత బాగా మీరు మాట్లాడగలరు, చదవగలరు, రాయగలరు. ఓకే, సో అందుకే మనకి ఇక్కడ లిసనింగ్ టెక్స్ట్ అని లాస్ట్కు 128 నుంచి 134 పేజ్ వరకు పెట్టడం జరిగింది. సో ఆల్ ద సి రీడింగ్స్ ఆర్ మెంట్ ఫర్ ప్లెజర్ రీడింగ్ అండ్ నాట్ ఫర్ అసెస్మెంట్. చూడండమ్మా, సి రీడింగ్స్ అన్నీ కేవలం మనకు అదనపు సమాచారం కోసం ఇవ్వబడ్డాయి. వీటి నుంచి మీకు ఎగ్జామ్స్లో కానీ, అసెస్మెంట్స్లో కానీ, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏలో కానీ ఏమి క్వశ్చన్స్ రావు. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అండ్ ఐ విల్ షో యూ. స్టూడెంట్స్గా మీకు ఏమేమి మీరు ఫాలో కావాల్సి ఉంటుంది, ఏం తెలియాలి ఈ టెక్స్ట్ బుక్ గురించి అంటే, యాజ్ యూ ఆల్ నో, యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఈ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ ఇంటరాక్టివ్ ఇన్ నేచర్. ఇది చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంటరాక్టివ్గా ఉంటుంది. అంటే మ్యూచువల్గా పరస్పరము ఒకరికొకరు అర్థం చేసుకునేదిగా ఉంటుంది. The new teaching methods and activities given in the textbook demand your active participation. మీ యాక్టివ్ పార్టిసిపేషన్ని కోరుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మెథడ్స్, యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. The questions the teacher asks at various stages of learning may have more than one answer. అంటే మీ సార్ ప్రతిసారి అడిగే క్వశ్చన్స్కి ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు కూడా ఉండొచ్చు.
సో ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ బుక్ ద్వారా మీరు విద్యను పొందేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి పరిజ్ఞానం తెలుసుకునేటప్పుడు మీరు మీ యొక్క థాట్స్ని, ఆలోచనలని, ఐడియాస్ని మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా డిస్కషన్స్, షేరింగ్స్ బాగా మీ పార్టిసిపెంట్స్ మధ్యలో డిస్కస్ చేసుకోవాలి. ఐడియాస్ని గెస్ చేసి వర్డ్స్ రూపంలో, సెంటెన్సెస్ రూపంలో చెప్పాలి. అదేవిధంగా గ్లాజరీలో ఉన్న టెక్స్ట్కి మీనింగ్స్ ఉంటాయి ఒక చోట, లేని చోట డిక్షనరీస్ని యూజ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మరి ఈ టెక్స్ట్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే కొన్ని స్టోరీస్ రూపంలో ఉంటాయి, కొన్ని ఎస్సేస్ రూపంలో ఉంటాయి, కొన్ని పోమ్స్ రూపంలో ఉంటాయి. సో ఇవన్నీ మీరు షేర్ చేసుకోవాలి మీ క్లాస్మేట్స్ మధ్య. ఇంకా మీకు గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ గ్రూప్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీరు ఏం బాగా అర్థమైనవి, ఏం అర్థం కాలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్రిటికల్గా ప్రతిదానికి క్రిటికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. మరి మీ టీచరు రైటింగ్ టాస్క్ కానీ రీడింగ్ టాస్క్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని మీరు చర్చించి కన్వర్జేషన్ రూపంలో, కన్వర్జేషన్ అంటే సంభాషణ రూపంలో, డిస్క్రిప్షన్ అంటే వర్ణన రూపంలో, నరేటివ్ కథానిక రూపంలో రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మీకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అప్పచెప్పొచ్చు మిమ్మల్ని చేయమని, లేదా గ్రూప్ వర్క్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో మీ టీచర్ చెప్తున్న ప్రతి అంశానికి మీకు కొంత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మీరు ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ని బట్టి మీరు రాయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. మరి ప్రాజెక్ట్ వర్క్ ఇవి కాకుండా మనకు మరి ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇది 10 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా మరి రీడింగ్ రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు చదవడానికి ఏదో ఒక కాంటెంట్ ఇచ్చి అది చదివి కాంప్రహెండ్ చేసుకొని, అర్థం చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఇంకా స్లిప్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. స్లిప్ టెస్ట్ కూడా 20 మార్క్స్కి బట్టి వాటిని మళ్ళీ డివైడ్ చేస్తారు. సో ఈ విధంగా మరి రీడింగ్ రిఫ్లెక్షన్స్, ప్రాజెక్ట్ వర్క్, తర్వాత అదేవిధంగా మీకు స్లిప్ టెస్ట్. సో ఇలా ఇవన్నీ కూడా ఫార్మేటివ్ టెస్ట్కి కన్సిడర్ చేయబడతాయి. కాబట్టి మీరందరూ కూడా మరి రైటింగ్కి సంబంధించి కూడా ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మీ నోట్బుక్స్, మీరు చేసిన యాక్టివిటీస్ అన్నిటికీ కలిసి క్లాస్ వర్క్కి 10 మార్క్స్ ఇస్తారు. కాబట్టి వీటన్నిటిని 40 మార్కులకు కూడి 5 మార్క్స్ చొప్పున 4, 5లో 20 మార్కులు మీకు ఇంటర్నల్స్కి వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సో ఇది మన టోటల్లీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కి సంబంధించి, ఇంగ్లీష్ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా 2 సమ్మేటివ్ టెస్టులు ఉంటాయి. ఆ 2 సమ్మేటివ్ టెస్టుల యావరేజ్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. స్టార్టింగ్లో మీరు స్కూల్లో జాయిన్ అయిన వెంటనే బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్ లేవు. వాటి బదులుగా మనకు లెవెల్ 1 వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతిరోజు మీరు ఒక లెవెల్ 1 వర్క్ షీట్, ఒక లెవెల్ 2 వర్క్ షీట్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్లా ఇవి జనరల్గా రెగ్యులర్ క్లాసెస్లో వీటిని డిస్కస్ చేయడానికి బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్. నౌ లెట్ us go directly to the peace and harmony. Dear students, what is peace? Yeah, what is peace and what is harmony? So before understanding these two concepts, I'll ask you to look at this picture and discuss the following questions. చూడండి ఇక్కడ ఒకసారి ప్లీజ్ లుక్ ఎట్ ద పిక్చర్. యా, వాట్ ఆర్ ద యానిమల్స్ కుడ్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఎస్, చెప్పండి. ఈ బర్డ్ ఏంటి? యా, we could see 2 birds. One, the green color. What is this green colored bird? Yeah, చెప్తున్నారు. Yes, correct. You are right. It is parrot. How does a parrot look like?
Can you describe about parrot? ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి. డిస్క్రైబ్ అబౌట్ ప్యారెట్. ప్యారెట్ గురించి అందరూ ఒక 3-4 సెంటెన్సెస్ని మీరు రికార్డ్ చేసి వాట్సాప్లో పెట్టండి. ఐ థింక్ యూ కుడ్ ఈజీలీ డూ దట్. సో నేను మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. ఈ ప్యారెట్ గురించి మీరు చెప్పాలనుకున్నారు కదా, సో ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్పుట్స్. ఓకే, what color is parrot? Number 1, you need to say it in a complete sentence. నేను కలర్ అడిగాను కదా అని టకీమ్ అనే ఒక కలర్ పేరే చెప్పడం కాదు. సో యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. పూర్తి వాక్యంలో చెప్పాలి, ఇంగ్లీష్లో, నాట్ ఇన్ తెలుగు. ఇట్స్ నాట్ ఎ తెలుగు క్లాస్ రూమ్, నో. యా, హౌ ఈస్ ద ప్యారెట్ లుక్ లైక్? Is it a bird or an animal? How do parrot move from one place to another place? What are the body parts does it have? What is the food of parrot? What are the special qualities of parrot? సో చాలా వచ్చేసినాయి కదా. సో ఇఫ్ యూ స్పీక్ ఆన్ ఆల్ దీస్ క్వశ్చన్స్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ ఎ గుడ్ ఆన్సర్. బికాజ్ నేను ఇక్కడ 5 to 6 సెంటెన్సెస్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగాను. ఆ 5 సెంటెన్సెస్ మీరు ఆన్సర్ రూపంలో రాస్తే కనుక యూ విల్ గెట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ప్యారెట్ కదా. సరే, ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్, వాట్ ఆర్ ద అదర్ యానిమల్స్? వాట్ ఈస్ దిస్ బిగ్ యానిమల్ ఇన్ దిస్ పిక్చర్? వాట్ ఈస్ ద బిగ్ యానిమల్? యా, ఇట్స్ ట్రూ, ఇట్ ఈస్ ఎలిఫెంట్. am I right? So we have completed the description of parrot. Now let us see the description of elephant. So what is elephant? So elephant is a big animal. So now I am giving you one input. How is the body of the elephant? So what is the color of the elephant? How does it look like? How are its legs? How are its ears? How is its trunk? How is its tail? What does it eat? Yes, I think you got my answer. Now go to, yes, the next animal, which is the tallest animal in this picture. Yeah, what is that? Yes, it's giraffe. What is it? It's giraffe. Giraffe, not giraffe, it's giraffe. Okay, now you need to describe about giraffe. ఇప్పుడు జిరాఫ్ గురించి చెప్పాలి. ఇప్పుడు మీరు ప్యారెట్ గురించి చెప్తున్నారు, ఎలిఫెంట్ గురించి చెప్తున్నారు, ఇప్పుడు థర్డ్ వన్ జిరాఫ్. సో హౌ డస్ ఇట్ లుక్ లైక్? Is it tall or big or short or small? Yeah, ఆలోచించండి. Tall, what is the meaning of tall? Short, what is the meaning of short? Big, small. I think you got my point. Tall, short, big, small. So what is the color of giraffe? What does it eat? So what, yeah, how do it look like? So in this way you need to answer about giraffe. Till now we have completed three animals. Now let us go to rabbit. What is rabbit? How does it look like? What does it eat? So next one, coming to monkey. How does monkey look like? What kind of animal it is? How does a monkey move from another place? Move from one place to another place? What is the
color of monkey. So, and the next animal, the deer. So, how does the deer look like? What is the color of it? What does it eat? And the final one, not the final, but one more thing is there, but let us discuss about tiger. So, how does tiger look like? What is the color of tiger? What does it eat? Where do it live? So, finally, the last one, the crow. Is it the crow or quail? We don't know whether it is crow or quail. If we go into text, if we go into lesson, we could understand whether it is quail or crow. Okay, let us assume it as quail or cuckoo. Quail is also called as cuckoo. What is the color of cuckoo? So, what is the special characteristic feature of quail? What does it do generally? Yeah, we know everything now. So, now let us describe about all these things. And I would like to ask you few more questions. So, what are the animals doing in this picture? Yes, you can answer that. Answer it. Try to answer it. Yes. So, might be they are doing something, no? Yeah. To just explain about that also. And one more thing, are they looking happy or unhappy? Yeah, happy, unhappy. What is happy? What is unhappy? So, how can you know about them? What are they doing? So, in this way, we need to describe this picture. Hope you will do. ఈరోజు నేను చాలా డిస్కస్ చేశాం కదా మనము. సో అవేమేం చేశామో అన్నీ ఆ సింపుల్ వర్డ్స్ని ఉపయోగించి, సింపుల్ సెంటెన్సెస్ని ఉపయోగించి వాటిని వర్ణించుతూ ఒక డిస్క్రిప్షన్ రాయండి. మీరు మళ్ళీ నేను చెప్పింది ఏంటి వినాలనుకుంటే ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసుకుంటూ వినండి. నేను చాలా క్లూస్ ఇచ్చాను, ప్రతి క్లూని రాసుకోండి. ఆ ప్రతి క్లూ నుంచి యూ కుడ్ మేక్ సమ్ సెంటెన్సెస్. మీరు కొన్ని సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. చూద్దామా మరి మీరు ఎన్ని సెంటెన్సెస్ తయారు చేయగలుగుతారో ఈ డిస్కషన్లో. అన్ని సెంటెన్సెస్ అన్నిటిని క్రోడీకరించండి. ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ చూసుకోండి. టెక్స్ట్ బుక్లో ఆ స్పెల్లింగ్స్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని మీ సెంటెన్సెస్ కరెక్టో కావో ఒకసారి మళ్ళీ చూసుకొని మంచిగా నీట్ హ్యాండ్ రైటింగ్తో, మీకు ఇప్పుడు ఈ క్లాస్లో నేర్పాల్సింది హ్యాండ్ రైటింగ్ కూడా కాబట్టి అందరూ చక్కగా నీట్గా హ్యాండ్ రైటింగ్ రాసుకొని అవి రాసి మరి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. చేస్తారు కదా. బాయ్ బాయ్.